దోస్తులు మీకోసం కొన్ని మంచి విషయాలు, మంచి వాస్తవాలు చెప్తాను వినండి. ఈ లోకంలో మీరు ఒక్కరే మంచివారైతే సరిపోరు. మీ చుట్టూ ఉండేవాళ్ళు కూడా మంచి వాళ్ళై ఉండాలి. గుర్తుంచుకోండి. అతి మంచితనం కూడా మనిషికి మంచిది కాదు. ఈ లోకంలో ముందుగా నశించేది అతి మంచితనంతో ఉండే వ్యక్తి. అడవిలో నిటారుగా ఉండే చెట్టునే ముందుగా నరుకుతారని మర్చిపోకండి. కొన్ని సందర్భాల్లో మీకు కోపం రాకపోయినా వచ్చినట్లు నటించడం నేర్చుకోండి. ఇక ఇదే మీ పనులను త్వరగా చక్క పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. జీవితంలో ఒక్కసారి మోసపోతే అది మీ తప్పు కాదు. పదే పదే మోసపోతూ ఉన్నారు అంటే ఇక అది ఖచ్చితంగా మీ తప్పే అవుతుంది. అతి వినయం దూత్ర లక్షణం అంటారు. అలాగే అతి మంచితనం కూడా కాదంటారా? మిమ్మల్ని ఒక్కరు మోసం చేశారు అంటే మళ్ళీ ఆ వ్యక్తి పట్ల కానీ, ఆ విషయం పట్ల కానీ, అలాగే అలాంటి గుణం ఉన్న వ్యక్తుల పట్ల కానీ తెలివిగా నడుచుకోగలగాలి. వారు మోసం చేసుకున్నారు కదా అని మళ్ళీ తిరిగి మీరు వారిని మోసం చేయాలని ప్రయత్నించకండి. కేవలం వారి మోసాన్ని వారికే తిప్పికొట్టే ప్రయత్నం చేయండి. వారి మోసానికి మీరు బలి కాకుండా తెలివిగా మసులుకోండి. ఈ ప్రపంచంలో మీ కుటుంబ సభ్యులను మినహించి ఇతరులెవ్వరిపై అతి ప్రేమను కానీ, అతి నమ్మకాన్ని కానీ పెట్టుకోకండి. అలాగే అతి వినయాన్ని, అతి మంచితనాన్ని చూపించకండి. ఎందుకంటే చులకనైపోతారు. కావాలి అంటే ఒక మొక్కు ముఖం తెలియని పేదవారిపై ప్రేమగా దయ చూపండి. వారికి ఏదైనా చేయాలి అనిపిస్తే వారి కోసం మనస్ఫూర్తిగా వారికి ఆశ్రయం ఇవ్వండి. ఏదో ఒక విధంగా వారిని ఆనందపరచండి. మీ మనసు ఎంతో అంటే ఎంతో ఆనందమయం అవుతుంది. మన జీవితంలో ఎంతో మందికి మనం ఎంతో కష్టపడి సంపాదించిన సంపద నుండి ఎంతో కొంత అప్పుగా ఇస్తూ ఉంటాం. లేదా మరికొందరికి అప్పనంతా చేస్తూ ఉంటాం. అప్పుగా ఇచ్చింది త్వరగా తిరిగి రాదు. ఇంకొన్ని సందర్భాల్లో వాటిపై ఆశలు కూడా పెట్టుకోనక్కర్లేదు. పైగా వారితో శత్రుత్వం కూడా స్వయంగా మన సంపదను, మన కష్టాజీతాన్ని మనమే ఇచ్చి ఒత్తిడిని, ప్రశాంతత లేనిమిని, శత్రుత్వాన్ని మనమే స్వయంగా కొనుక్కున్నట్లే కాదంటారా? ఇక అప్పనంగా దయతో ఇస్తే కూడా ఆ కృతజ్ఞత కూడా గుర్తుపెట్టుకోకుండా వారికి డబ్బులు ఎక్కువ ఇచ్చారు అని 10 మందికి చెప్పడం, ఇలా ఇస్తున్నారు అంటే ఇంకెంత డబ్బు ఉందో అని ఏడవడం. ఇక ఇలా చేయడం వల్ల మనకు ఏదైనా సమస్య వచ్చి ఎవరినైనా ఆర్థికంగా సహాయం అడిగితే మనల్ని ఎవ్వరు కూడా నమ్మకపోవడం. పైగా చమత్కారాలు మీ దగ్గరే లేవంటే ఈ దేశమే గొడ్డుపోయినట్లు అంటూ, అవునా, మనకు మాత్రం అందరికీ సహాయం చేసే గుణం ఉంటుంది. కానీ మనకు సహాయం అంటే మాత్రం ఎవ్వరికి చేతులే రావు. అవునా? కొందరు తమ అవసరాల్ని తీర్చుకోవడానికి, సమస్యల నుండి బయటపడేందుకు వేరొకరిని తప్పకుండా బలి చేస్తారు. ఇక వారి అవసరాలు తీరిపోగానే తమ ముఖాన్ని చాటేసుకుంటారు. ఇక ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి. జీవితంలో మీరు ఎంత గొప్పగా ఒకరిపై నమ్మకాన్ని పెంచుకుంటారో అంతే గొప్పగా నమ్మక ద్రోహం కూడా జరిగే అవకాశం ఉంటుంది. మీరు మీ జీవితంలో ఎదుగుతున్నారు అంటే ముందుగా ఓర్వలేని కళ్ళు నీ యొక్క బంధువుల రూపంలో
మీ స్నేహితుల రూపంలో ఉంటారు కాదంటారా? నిన్న, ఈరోజు, అలాగే రేపు, ఇక మన జీవితమంతా కూడా పూర్తిగా దీని చుట్టే తిరుగుతూ ఉంటుంది. అవునా? మనం అందరం కూడా జరిగిపోయిన నిన్నటి గురించే ఆలోచిస్తూ ఉంటాం. భూతకాలం, అందులో ఏదైనా తప్పు జరిగితే ఆ విషయం గురించి ఆలోచించి ఆలోచించి మనం ఎప్పుడూ బాధపడుతూనే ఉంటాం. ఇక ఇది సరైంది కాదు. చూడండి, గడిచిన కాలం నుంచి నేర్చుకోవడం ఎంతగానో ముఖ్యమైనది. కానీ ఆ తప్పు మళ్ళీ జరగకుండా చూసుకునేది కేవలం ఈ వర్తమానంలోనే అది సాధ్యమవుతుంది. ఏమంటారు? ఇక రెండవ విషయం, మనం ఆలోచించేది రాబోయే రేపటి గురించి. భవిష్యత్తు కాలం విషయంలో మనం ఆలోచిస్తాం. రేపు చేద్దామని, ఈరోజు ఈ పని అవ్వదు అని. ఏం పర్వాలేదు, రేపు చేద్దాం. ఇవాళ ఇది మనం మొదలు పెట్టలేకపోతున్నాం. ఏం పర్వాలేదు, రేపు మొదలు పెడదాం. ఇవాళటి మన ఈ రోజుల్లో సరిగా లేదు. ఏం పర్వాలేదు, మనం రేపు చేద్దాం. ఇక ఇది చాలా తప్పు. మీరు మీ సమయాన్ని వృధా చేస్తున్నారు. చూడండి, రేపు అనేది ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా మీ చేతుల్లో ఉండేది కాదు. కాబట్టి ఏ పని చేయాలి అనుకున్నా దాన్ని ఈరోజే మొదలు పెట్టండి. వీలైతే దాన్ని ఈరోజే పూర్తి చేయండి. ఎందుకంటే రాబోయే రేపు అనేది ఎప్పుడు కూడా మీకంటే ఒక అడుగు ముందే ఉంటుంది. ఒక రోజు ముందే ఉంటుంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఈ రేపు అనేది మీకోసం ఎదురు చూడదు. కాబట్టి మీరు కూడా దానికోసం ఎదురు చూడకండి. ఏం చేయాలి అనుకున్నా ఈరోజే మొదలు పెట్టండి. ఏ మనిషి అయితే తన వర్తమాన కాలంలోనే గుర్తింపు సాధిస్తాడో భవిష్యత్తు కాలంలో అదే మనిషి అత్యంత శక్తివంతమైన మనిషిగా మారుతాడు. అర్థమైందనుకుంటా. మీరు దేన్నైనా సాధించాలి దృఢంగా నిర్ణయించుకుంటే ముందుగా ఎవ్వరి మాటలు వినకండి. లక్ష్యాన్ని చేరేంత వరకు నీ యొక్క చెవులను మూసుకోండి. ఇక లక్ష్యాన్ని చేరుకున్నాక మీ నోటిని ఎప్పుడు కూడా పొగిడే వాళ్ళని మీ నుంచి దూరంగా ఉంచండి. ఎందుకంటే జనాలు వారి వారి స్వలాభాల కోసం అవసరం లేకపోయినా ఎల్లప్పుడూ పొగుడుతూనే ఉంటారు. ఇక తుమ్మ చెట్టును పాలు పోసి పెంచినంత మాత్రాన అది ముళ్ళును బహిర్గతం చేయకుండా ఉంటుందా? మీరే ఆలోచించండి. ఇక అది దాని సహజ గుణం. అలాగే మూర్ఖులకు, చెడ్డవారికి నువ్వు ఎంత మంచి చేయాలనుకున్నా, వారిని ఎంత మార్చాలని ప్రయత్నించినా వారి యొక్క సహజ గుణాలను, నిజ స్వరూపాలను కోల్పోవడానికి వారు ఎప్పటికీ సిద్ధంగా ఉండరు. ఇక మీరు వారికి కాపలా కాస్తూ ఉంటారు. అర్థమైందనుకుంటా. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.